సో చాలామందికి అసలు కీమోపోర్ట్ అంటే అంటే తెలుసుకోవాల్సింది అవసరం ఏంటి, అసలు అదేంటి కూడా తెలియకపోవచ్చు. సో జనరల్గా ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కీమోథెరపీ వన్ ఆఫ్ ద వే. కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఇవ్వడం. ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం కొన్నిసార్లు కొంతమందికి ఇంకా HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు. అలాంటి వాళ్ళకి 17 సైకిల్స్ ఇస్తాము. అంటే ఎవ్రీ 3 వారాలకి 17 సంవత్సరాలు, ఆల్మోస్ట్ సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 3 వారాలకు ఒకసారి, సంవత్సరానికి ఒక సంవత్సరం వరకు ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఒకసారి ఇంజెక్షన్ ఇస్తారు, అది నెక్స్ట్ టైం పనిచేయదు, 3 వారాల్లో మళ్ళీ రావాలి. ఆర్ కొన్నిసార్లు ఏమి ఇబ్బందులు అవుతాయంటే లావు ఉంటారు బాగా, వాళ్ళకి ఎంత ఎతికినా మీకు దొరకవు, వెయిన్స్ అనేవి దొరకవు వాళ్ళకి క్యాన్లకు పెట్టడానికి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్గా వస్తూ ఉంటాయి. వాటి కోసం సొల్యూషన్ ఏంటి అని ఎతికితే ఇలాంటిది కీమోపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పరికరం ఏం చేస్తామంటే ఆపరేషన్ చేసి, అంటే చిన్న ఆపరేషన్, చిన్న కోత, ఒక 2 సెంటీమీటర్లు అనుకోండి, ఇలాంటిది ఒక పాకెట్, ఒక డబ్బా లాంటిది అనుకోండి, ఆ డబ్బా నుంచి ఒక చిన్న వైర్ వస్తుంది. ఆ వైర్ని డైరెక్ట్గా మెయిన్ రక్తనాళంలో పెట్టేస్తాము. ఆ పెట్టేసిన తర్వాత చర్మం కింద, మోస్ట్లీ ఛాతీ పై భాగంలో చర్మం కింద ఒక పాకెట్ లాంటిది చేస్తాం. అంటే పాకెట్ అంటే ఒక గదిలాగా చిన్నకి, దానికి ఆ డబ్బా లాంటి దాన్ని కూర్చోపెట్టడానికి. ఆ స్పేస్లో, అది ఇంతే ఉంటుంది, ఆ స్పేస్లో దాన్ని పెట్టేసి దాని నుంచి వచ్చే వైర్ని తీసుకెళ్ళి మెయిన్ రక్తనాళంలో పెట్టేస్తాం అనమాట. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే అది చర్మంకి పైనే ఉంటుంది, అంటే చేతికి తగులుతూ ఉండేలా పెడతాము. సో దట్ మీకు ఎప్పుడన్నా ట్రైన్డ్ నర్స్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, దాని నుంచి డైరెక్ట్గా మీకు ఇంకా కీమోథెరపీలో ప్రతిసారి చేతుల్లోకి ఎత్తుక్కోవడాలు, లావుగున్నారు కాబట్టి దొరకకపోవడం కానీ, లేదు ఇలా కంటిన్యూస్గా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. దాంట్లో డైరెక్ట్గా సూది ఇంజెక్షన్, దానికి స్పెసిఫిక్గా నీడిల్స్ వస్తాయి దాంట్లో కూర్చోడానికి. ఆ నీడిల్తో యాక్సెస్ చేసి దాని నుంచే కీమోథెరపీ ఎక్కించడం జరుగుతుంది. కావాలంటే కొన్నిసార్లు బ్లడ్ శాంపిల్స్ కూడా దాని నుంచే తీసుకోవచ్చు. ఇది మెయిన్గా రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్కి బాగా పనికొస్తుంది. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్కి శంఖలో కణితలు కూడా తీస్తాము, యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటాం చాలామందికి. అలా తీసిన వాళ్ళకి ఏం చెప్తామంటే ఆ చేతి నుంచి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వకండి, ఆ చేతి నుంచి ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వకండి. ఇలాంటి పేషెంట్స్కి కొంతమంది సంవత్సరం వరకు కీమోథెరపీ కూడా ఇమ్మంటాం. సో మీ ఆ చేతి నుంచి బ్లడ్ శాంపుల్ ఇవ్వకూడదు, ఇంజెక్షన్స్ తీసుకోకూడదు. అలా అంటే మిగిలింది ఒక్క చెయ్యే, ఆ ఒక్క చేతి నుంచి శాంపుల్ తీసుకోవాలి, ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఇలా అంటే మల్టిపుల్ టైమ్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ట్రీట్మెంట్లో చాలా ఇబ్బంది పడతారు. అలాంటి పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఇలా కీమోపోర్ట్ అనేది బాగా పనికొస్తుంది.